సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 2వ వార్డ్ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోలి మమత సంతోష్ పోటీ చేస్తున్నారు. గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని, ఏ ఇంటికి వెళ్లిన కారు గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారని, 2వ వార్డు ప్రజలకు సేవ చేయడం కోసం కౌన్సిలర్గా పోటీ చేయడానికి మీ ముందుకు వస్తున్నామని ప్రజలు ఆశీర్వదించి 2వ వార్డు ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. మరి ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 2వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో భాగంగా మా వార్డు పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు మా కాసిమన్న గారి నాయకత్వంలో, మా వార్డు ఇన్ఛార్జి స్వామి గారి నాయకత్వంలో, మా వార్డు యువ నాయకుడు మా సిరాజ్ గారు, మరియు మా షాదుల్ గారు, మరి ఇలాంటి మా తాళ్ళ నరేష్ గౌడ్ గారు, మా అజీరక్క, మా పెద్దమ్మ, వీళ్ళందరూ ఆధ్వర్యంలో, పెద్దమ్మ అందరి ఆధ్వర్యంలో, కాలనీ పెద్దలందరి సారథ్యంలో ఈరోజు ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాము. ఇందులో భాగంగా ఏ ఇంటికి వెళ్ళినా కేసీఆర్ గారి పథకాలు, ఆయన చేసేటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలు వాళ్ళే మనకు చెప్పే పరిస్థితికి వచ్చింది. గత 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే గజ్వేల్ పరిస్థితి ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది, రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉన్నది, మనం అందరం కూడా ఆలోచించుకుంటూ అవసరం ఉన్నది. ఈ గెలుపు మనం కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. గజ్వేల్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఓటర్స్ మహాశయులందరికీ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నటువంటి ఓటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ మాట నిలబెట్టుకుంటాం. ఖచ్చితంగా మీరు ఒక్క ఫోన్ కొడితే మీ ఇంటి ముందు వచ్చి మీకు ఏ అవసరం ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలలోకి డబ్బుల కోసం రాలేదు, ప్రజా శ్రేయస్సు కోసమే, మంచి పరిపాలన అందించడానికి, సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినామని తెలియజేసుకుంటూ 20 సంవత్సరాల్లో గజ్వేల్కు ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్పంచుకున్నాం. హిందుత్వం మీద అన్ని మతాలకు అనుగుణంగా కలుపుకొని పోతున్నాము. ఖచ్చితంగా హిందూ, ముస్లిం మైనారిటీలని కాకుండా క్రిస్టియన్ సోదరులను కూడా సమానంగా కలుపుకొని ఖచ్చితంగా విజయం సాధిస్తామని, ఈ విజయం గజ్వేల్ చరిత్రలో ఒక రికార్డు సృష్టించదని మాత్రం తప్పకుండా నేను ప్రజలందరి తరఫున